స్తోత్రం. ఈరోజు లాస్ట్ వీక్ స్థుతుల్లోని శక్తి ఉంది ఫస్ట్ పార్టీగా లాస్ట్ వీక్ మాట్లాడాం. ఈరోజు రెండో పార్టీగా నేను మాట్లాడుతున్నాను. దేవుడు శక్తి మనలో ఉండాలంటే ఫస్ట్ థింగ్ బైబిల్లోని కొన్ని వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథం 22వ కీర్తన 22:3 పేజీ నెంబర్ చెప్తా. 22:3 462 పేజీ నెంబర్ తీసారు అందరు. ఆసీనుడివై ఉన్నావు. నేను చదువుతాను. చాలు. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రాల మీద ఆసీనుడివై ఉన్నావు. ఈరోజు దేవుడు ప్రపంచంలోని అతి చిన్న దేశం ఇజ్రాయెల్. ప్రపంచంలో అతి చిన్న దేశం. మన హైదరాబాద్ అంతా కూడా ఉంటుందో ఉండదో తెలియదు. ఒక కోటి మంది ఉంటారు జనాలంటే. కానీ ఆ దేశాన్ని రోజు యుద్ధాలే. ఆ పక్కన దేశాలన్నీ యుద్ధంతోనే పోరాటతోనే ప్రతి దినం పోరాటమే. కానీ అపజయం లేదు. ఇజ్రాయెల్కి ఇచ్చిన ఈ ప్రపంచంలో అతి శక్తి గల దేశం, దేవుడిచ్చిన వాగ్దానం దేశం అది. అమెరికా కూడా భయపడుతుంది ఇజ్రాయెల్ దేశం అంటే. టెక్నాలజీ పరంగా కానీ అన్ని పరంగా ఏది కూడా, ఈ సెల్ ఫోన్ కానీ సాఫ్ట్వేర్ కానీ అన్ని పరంగా నోబెల్ బహుమతులు ఎక్కువగా ప్రపంచంలో ఎక్కువగా గెలిచేది ఇజ్రాయెల్ దేశం. సైనికులు కానీ ప్రతి ఒక్కటి శత్రువు వస్తున్నాడంటే కన్ను రెప్పల్లోనే హతమారుస్తాడు. ఎందుకంటే దేవుడు ఆ దేశాన్ని వాగ్దానం దేశం అది. మనము ఇశ్రాయేల్, మన అబ్రహాము కుమారులు. మనం యేసు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ వాగ్దానాన్ని, అబ్రహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానము మనము స్వతంత్రించుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు అంత శక్తి గల మరి ఆ దేశానికి ఎందుకు ఇచ్చాడంటే చెప్తున్నాను, వాగ్దానం చేసే దేశము ఎవరు కూడా ఓడించలేరు. ఎందుకంటే దేవుడు పవర్ఫుల్. ఈ రోజు కూడా వార్తలు చూడండి, ఏ టెక్నాలజీ పరంగా కానీ నోబెల్ బహుమతులు ప్రపంచంలో అత్యధికంగా ఇజ్రాయెల్ దేశానికి వచ్చాయి. ఎందుకంటే దేవుడు దీవించిన దేశం అది, వాగ్దానం దేశం అది. ఎవరు ఓడించలేరు, ఏ దేశం కూడా ఓడించలేరు. దేవుడు చెప్పిన మాటలు నెరవేరుతున్నాయి. ఈరోజు మన దేశం, ఏ దేశం కూడా, ప్రపంచ దేశాలు ఎన్ని దేశాలు వచ్చినా అన్ని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ దేశం దగ్గర అన్ని వంగాల్సిందే. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని కలుగు చేసిన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన మనతో ఉన్నాడు, మన పక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన. ఈ రోజు ఆయన స్తుతులకి పాత్రుడు ఆయన. ఇజ్రాయెల్ దేశం, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీవు ఇజ్రాయెల్ చేసి స్తోత్రాల మీద ఆసీనుడివై ఉన్నావు. ఈ రోజు మన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. ఆ దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేసే దేవుడు ఆయన. నువ్వు విరోధులు నీకు పక్షంగా ఉన్నాం. దేవుడు యుద్ధం చేయగల సర్వశక్తి గల దేవుడు ఆయన. ఈ రోజు ఎన్ని దేశాలు, ప్రపంచ దేశాలు అన్ని ఒకటైన ఇజ్రాయెల్ దేశం దగ్గర ఏ దేశం కూడా పనిచేయదు. ఈ రోజు మన దేవుడు సర్వోన్నతుడైన, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని కలుగు చేసిన సర్వోన్నతుడైన దేవుడు యేసుక్రీస్తు బెత్లెహేం, యెరూషలేములోని బెత్లెహేం ప్రాంతంలో పుట్టాడు ఆయన. ఆ ప్రాంతంలో యేసు ప్రభువు తిరిగాడు. వాగ్దానం చేసిన దేశం అది. కాబట్టి మనము స్తోత్రాలు మన జీవిత కాలం అంతా మనం ఎప్పుడైతే స్తుతిస్తామో, ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుని శక్తి మన మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మన జీవితాల్లో చూద్దాం, దేవుని వాక్యం శ్రవిస్తుంది. ఇక్కడ దిన వృత్తాంతం 20వ అధ్యాయం 12వ వచనం. 2 Chronicles 20:12. 20:12 వచనం. మా దేవా, నీ వారికి తీర్పు తీర్చుతావా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. హల్లెలూయా. ఈరోజు దేవుడు యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. శత్రు దేశాలన్నీ ఏకమయ్యాయి, కానీ ఏమి తోచట్లేదు. అప్పుడు యెహోషాపాతు ఆ దేశంలోని ఉపవాస ప్రార్థన చేశారు. ఆ దేశం, ప్రభువా మాకు ఇవన్నీ చుట్టంతా శత్రువులుగా ఉన్నారు ప్రభువా. యెహోషాపాతు ప్రార్థన చేస్తుండగా ఏమి తోచలేదు. అటు చూస్తున్న శత్రువులు, ఆ శత్రు అంటే ఆ దేశాన్ని అంటే గెలాలని శత్రువు అంటే చంపడానికి వస్తున్నారు. ఏం చేయాలా? ఈరోజు ఒక విషయం చెప్తున్నా, మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎవరికి చెప్పుకోలేని బాధలు, అప్పులతోనే ఉన్నారేమో, ఎన్నో కష్టాలతో ఉన్నారేమో, ఎంతో సమస్యలతో ఉన్నారో, ఎన్నో యుద్ధాలతో పోరాడి
ఎవరికి తోచలేని దిక్కులో ఉన్నారేమో ఈ రోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. నీ పక్షంగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేశారో దేవుడు దగ్గర యెహోషాపాతు విచారం చేశారు. ఆయన, ప్రభా మేమేం చేయాలా? నువ్వే మాకు దిక్కు ప్రభా, నువ్వు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు. ఆ దేశం అంతా యెహోషాపాతు మరి ప్రకటించినప్పుడు అందరూ వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేవుడు వాగ్దానం చేసిన ఒకసారి చూద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 15 వచనం చదవండి. అక్కడే, యూదా వాళ్ళారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జరకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ఈ రోజు ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేస్తున్నా, దేవుడే జరిగిస్తున్నా ఆ యుద్ధాన్ని. శత్రు దేశాలన్నీ ఉన్నా దేవుడే వాగ్దానం చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన భయపడద్దు, జరగద్దు. నువ్వు ఎన్ని అవమానాలున్నా, ఎవరికి చెప్పుకోలేని బాధ ఉన్నా, పోరాడుతున్నావు. యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు వస్తున్నాయి, యేసు ప్రభు నమ్ముకుంటే నష్టాలు వస్తున్నాయి. ఏంటి బాధలు అంటే, యేసు ప్రభు కష్టాల ద్వారా, అవమానాల ద్వారా యేసు ప్రభు ఆయనలో పారిభాగస్తుల వల్ల మనం యేసు ప్రభు నమ్ముకుంటే ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ పోరాటాల మీద పోరాటం, ప్రతిదినం పోరాటం. ఈ పోరాటాల్లోని దేవుడు అత్యుత్తమైన విజయాన్ని కలిగజేస్తున్నాడు. దేవుడు ఈ రోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది, వాగ్దానం చేస్తున్నాడు. ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడుకుడి, జరకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించెను. హల్లెలూయా. ఈ యుద్ధము యెహోవాది. ఈ రోజు మనం యుద్ధాలు చేస్తున్నాం, కానీ మనం ఎప్పుడైతే మన తెలివితేటల మీద, మన సొంత ఆలోచనల మీద, మన సొంత తెలివితేటల మీద మనం అడుగులేస్తున్నాం. కానీ ఎప్పుడైనా బాధ వచ్చిందనుకో, కష్టాలు వచ్చాయనుకో, అవమానాలు వచ్చాయనుకో, నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడద్దు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజు భయపడద్దు. ఈ రోజు బైబిల్లో వాక్యం సెలవిస్తుంది, 365 రోజులు ప్రతి దినము ఈ వాక్యం సెలవిస్తుంది. 365 సార్లు చెప్తున్న భయపడద్దు అని వాక్యం సెలవిస్తుంది. ప్రతి దినం హెచ్చరిస్తున్నాడు, భయపడద్దు, నేను నీ పక్షంగా ఉన్నాను, అడుగుడి నేను ఇస్తాను. వాగ్దానం చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. ఈ రోజు మన జీవితాల్లో ఎంతో కోల్పోతున్నాం, ఎన్నో అవమానాలు, ఎవరికో చెప్పుకోలేని అప్పులతో ఉన్నామేమో, ఈ రోజు రోగముతో ఉన్నామేమో. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, నా గాయాల బదులు సంపూర్ణ స్వస్థత ఈ రోజు కలిగజేస్తున్నాడు. ఈ రోజు ఎన్నో అప్పులతో బాధపడుతున్నాయేమో. ఈ రోజు ఎవరికి చెప్పుకోలేని ఈ అప్పులు ఎవరు తీర్చాలా? అప్పులు అందరూ ఇంటి మీదకి వస్తున్నారు. వీళ్ళందరూ ఏ సమాధానం చెప్పుకోలేక ఆఖరికి ఉరిశిక్షగా వెళ్ళిపోవాలా, నేను చనిపోవాలా అనే ఆలోచనతో ఉన్నాయేమో. ఈ రోజు దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడదు, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను, నీ పక్షంగా నేనున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఈ రోజు నువ్వు భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు? విచారించే దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు నిశ్చయంగా నీ అప్పులన్నీ తీస్తున్నాడు. ఆయన నీ బాధలన్నీ, నీకు ఎక్కడ అవమానం వచ్చిందో అక్కడ 200 ఘనత దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు. ఎక్కడైతే అవమానంతో ఉన్నావేమో ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే నిన్ను దేవుడు నిలబడతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది, దిన వృత్తాంతం 21 వచనం చూద్దాం. అక్కడే 2 క్రానికల్స్ దిన వృత్తాంతములు 20:21. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులకు ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించుదును. వారు పాడుటకు స్తుతించుటకు మొదట పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీల మీదను, మియాబీల మీదను, మిన్యాల మీదలను ముట్టగాండ్రులో పెట్టిన గనుక వారు హతులైరి. ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, ఎప్పుడైతే సైన్యములకు ముందున, ఇక్కడ యెహోషాపాతు దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ముందున పాడుడి, స్తుతించుడి, దేవుణ్ణి స్తోత్రాలు చేయడి. ఎప్పుడైతే సైనికుల ముందున, ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, ఎప్పుడైతే దేవుని స్తోత్రాలు చేస్తామో, దేవుడు ఆ యుద్ధాన్ని, విజయాన్ని కలిగజేస్తున్నాడు. ఈరోజు మనము స్తుతులు లేవు, స్తోత్రాలు లేవు. స్తుతి లేదు, స్తోత్రాలు లేదు, దేవుణ్ణి ఆరాధన లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుడు ఆత్మ మనలో ఉన్నప్పుడు 24 గంటలు దేవుని స్తుతిస్తూనే ఉంటాం, ఆయన ఆరాధిస్తూనే ఉంటాం, ఆయన పాటల ద్వారా కీర్తిస్తూనే ఉంటాం.
ఎప్పుడైతే ఆరాధన స్థుతి ఎప్పుడైతే పాడతామో, ఎప్పుడైతే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తామో, దేవుని శక్తి, ఒక బలమే దేవుని శక్తి నీ మీదకి దిగి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టులోని పెండింగ్ 4-5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఈ రోజు దేవుని స్తుతించినప్పుడు ఈ రోజు ఆ కోర్టు పని విడుదల కలుగు చేస్తున్నాడు. ఎన్నో అప్పులతో ఉన్నాయేమో, ఈ రోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఈ అప్పుల నుంచి విడుదల కలుగు చేస్తున్నాడు. ఆయన స్తుతించినప్పుడు దేవుని శక్తి, ఆయన శక్తి మన మీదకి వచ్చినప్పుడు నీవు అనుకున్నవన్నీ ఆటంకాలన్నీ విడుదల చేస్తాడు దేవుడు. నీ అప్పులన్నీ తీరుస్తున్నాడు. నువ్వు కోర్టులో 4-5 సంవత్సరాలతో పెండింగ్ ఉందో, ఈ కోర్టు పని అన్ని విడుదల చేస్తున్నాడు దేవుడు. ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఏ సమస్యలతో బాధపడుతున్నామో, ఈ రోజు ఆ సమస్య నుంచి విడిపించే సర్వశక్తి గల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే దేవుని స్తుతిస్తున్నావో ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు నీ పట్ల దేవుడు కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, చూద్దాం. దాంట్లోనే 22వ వచనం చదువుతాం. 22-23 చదివాం. 2:23 అమోనీయులను, మేయాబీలను, సెయిరు మన్య వాసులను బొత్తిగా చంపి నిర్మూలనం చేయాలని పోచి ఉండి వారి మీద పడిరి. వారు సెయిరు కాపురస్తులను కడుముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టుకు మొదలు పెట్టేరి. యోధా వాళ్ళ అరణ్యములను కాపుర దుర్గములు దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. హల్లెలూయా. ఆతమార్చాడు దేవుడు, నిర్మూలన చేశాడు ఆయన. ఈ రోజు దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. యుద్ధము యెహోవాది. నీకు విరోధులు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఆయనకి చెప్పు. నువ్వేదన్నదు దేవుడికి చెప్పు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయన నీ పక్షంగా ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయన భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు దేనికి కూడా నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంది. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంది. బంధకాలు ఉన్నాయేమో, ఈరోజు బంధింపబడేవేమో, దెయ్యపు శక్తులతోనూ బంధింపబడేవేమో. కానీ ఈ రోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, దేవుని ఆత్మ శక్తితో నువ్వు పొందుకున్నప్పుడు ఉపవాసం ఉండి యెహోషాపాతు ఎక్కడికి వెళ్ళలేదు, ఏ రాజు దగ్గరికి వెళ్ళలేదు, ఏ అధికారుల దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి ఈ సైనికులు వచ్చేస్తున్నారు, ఎవరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళారంటే ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని సర్వసృష్టించిన సృష్టికర్త ఆయన సన్నిధానంలోనే విచారించాడు. ప్రభా, ఈ బాధతో ఉన్నాను ప్రభా, నువ్వే మాకు దిక్కు ప్రభా అని దేవుడి మీద ఆధారపడాడు. ఉపవాసము ప్రకటించాడు ఆ దేశానికి, యూదావారికి ప్రకటించాడు. దేశానికి ప్రకటించినప్పుడు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, విచారణ చేసినప్పుడు ఆ దేశము దేవుడు యెహోషాపాతు ఉండి యుద్ధము ఈ దినము భయపడుకుడి, జరకుడి, ఈ రోజు యుద్ధము నాది, యెహోవాది, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజు. ఎందుకు? మన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయన భయపడద్దు, దేనికి దిగపడద్దు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ రోజు, ప్రభా ఏంటి ఇది, ఈ బాధలతో ఉన్నాను, ఈ కష్టాలతో ఉన్నాను, ఈ అమ్మ అవమానాలతో ఉన్నాను, దిగులు పడుతున్నాయేమో. ఈ రోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, భయపడద్దు, దిగులు పడద్దు, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే ముందుగా స్తోత్రాలు, స్తుతులు పాడి కీర్తిస్తూ దేవుణ్ణి, అప్పుడు దేవుడు మన పక్షంగా బంధకాల నుంచి సంపూర్ణ విడుదల చేస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే ప్రభు విచారించాడో, యెహోషాపాతు ప్రభువుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఎప్పుడైతే చేశాడో, దేవుడు ఆ యుద్ధాన్ని అత్యధికమైన విజయాన్ని మనకు కలిగజేశాడు. శత్రువుల్ని నిర్మూలన చేశాడు ఆయన. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మరి దేవునికి యెహోషువ ప్రార్థన చేసింది ఒకసారి చూద్దాం. యెహోషువ 6:5 చూద్దాం. యెహోషువ గ్రంథం 6:5, పేజీ నెంబర్ 180, పేజీ ఓల్డ్ టెస్టిమెంట్, పేజీ నెంబర్ 180, పేజీ 6:5 చేసావా? 6:5 యెహోషువ 6:5. మానక ఆ కొమ్మలతో వారు ధ్వని చేతుండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్న ప్రాకారము కూలెను గనుక జనులు తమ ఎదుట చక్కగా ఎక్కుదురు అనెను.
హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే ఎరికో గోడలు యెహోషువ ప్రార్థన చేస్తుండగా 7 మార్లు ఎరికో గోడల చుట్టూ 7 మార్లు 6 సార్లు దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. యెహోషువ ఎరికో యుద్ధాన్ని చేశాడు. దేవుని వాక్యం రిఫరెన్స్ చెప్తాను. అదే 6-5 వచనంలో 7 మార్లు ఎరికో గోడల చుట్టూ స్తుతించినప్పుడు, ఆయన కీర్తించినప్పుడు ఎరికో గోడలు కుప్పు కూలిపోయాయి, మొత్తం ఆతమార్చాడు. ఈ రోజు నేను చెప్పిన ఎలాంటి బంధకాలను ఉన్నాయేమో ఎవరు వినిపించలేరు. అది ఈ రోజు దేవుని స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు, కీర్తించినప్పుడు, స్తోత్రాలు చెల్లించినప్పుడు ఆ బంధకాల నుంచి సంపూర్ణ విడుదల చేస్తున్నాడు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో పాటలు పాడతామో, కీర్తిస్తామో, ఆరాధిస్తామో, స్తోత్రాలు చెల్లిస్తామో, ఆత్మ ద్వారా దేవుడు ఆ బంధకాల నుంచి విడిపించగల సర్వశక్తి గల దేవుడు. ఎరుకో గోడలు ఎంత పెద్దమంటే చెప్పినా, గోడ అంటే ఏదో చిన్న గోడ కాదు. ఎక్కడి నుంచి అది ఆ గోడ నుంచి ఆ గోడ వరకు ఉండే ఎరుకో గోడ పెద్దది, అంత ఎరగకుంటది. వీళ్ళంతా అవతల అంత పెద్ద గోడలు, ఎరుకో గోడలు 7 మార్లు దేవుని స్తుతించినప్పుడు అది పట్టాలంటే ఎరగదు. స్తుతించినప్పుడు ఎరుకో గోడలు కుప్పు కూలిపోయాయి. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేశాడు. ఎలాంటి కష్టకాలంలో ఉన్నా, ఎంత ఆ రోగము, ఆ వ్యాధి, డాక్టర్లు అందరూ చెప్పేశాడు నువ్వు చనిపోతావు. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు, నా గాయాల బదులు నీకు సంపూర్ణ స్వస్థత ఇస్తానని వాగ్దానం చేశాడు యేసయ్య. ఆ రోగంతో డాక్టర్లు అందరూ నువ్వు చనిపోతావు, త్వరలో నేను చనిపోతావని రిపోర్ట్ ఇచ్చారు. కానీ దేవుడు ఈ రోజు స్తుతించినప్పుడు, ఆయన కీర్తించినప్పుడు, ఆయన స్తుతులకి పాత్రుడు ఎప్పుడైతే ఆయన స్తుతించినప్పుడు ఈ రోజు ఆ రోగం నుంచి, ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి నువ్వే బాధపడుతున్నావేమో, ఈ రోజే ఆయన నీ పక్షంగా ఉండి ఆయన గాయాల బదులు సంపూర్ణ స్వస్థత మనకు అనుగ్రహించాడు. ఆయన నీ దేవుడు కుడి హస్తము నీ హస్తంతో ముట్టి, ఎక్కడైతే నీ ఆ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాయేమో, ఎక్కడైతే నువ్వు ఆ రోగము డాక్టర్లందరూ రిపోర్ట్ ఇచ్చారు, కానీ ఈ రోజు ఆ రోగంతో సంపూర్ణ స్వస్థత ఇస్తున్నాడు నువ్వు దేవుని స్తుతించినప్పుడు. ఎందుకు దిగులు పడుతున్నావు? సర్వాన్ని తల్లి గర్భములో పిండక పడకముందే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ జగత్తి పునాది రేఖపడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఈరోజు ఆ రక్షణ భాగ్యము మనకి అనుగ్రహించాడు ఆయన. ఎందుకు దిగిపోతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? స్తుతించినప్పుడు దేవుని శక్తి నీ మీదకి దిగి వస్తుంది. ఈ రోగము ఈ రోజు ఆ వ్యాధి నుంచి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించాడు. ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు అడుగుతున్నావో ఈ రోజు ఈ క్షణమే నీకు సంపూర్ణ స్వస్థత కలుగును గాక. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే ప్రభువు కూడా స్తుతించాడు. ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే మార్కు సువార్తలోని యేసు ప్రభువు ఆయన భోజనం లేదు, ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు శిష్యులతో అడుగుతున్నా, నీ దగ్గర ఏమైనా ఉందా అడిగితే 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభువు చేతులు పెట్టినప్పుడు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, యేసు ప్రభు చేతులు పెట్టినప్పుడు యేసు ప్రభువే తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఇది ఆశీర్వదించు ప్రభువా, దీవించు ప్రభువా. ఎప్పుడైతే అది ఆశీర్వదించాడో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమంది పంచారు? 5,000 మంది తిన్నిందే కాక 12 గంపలు ఎత్తారు. మార్కు సువార్త ఇంటికి వెళ్ళి 6వ అధ్యాయంలో అదంతా 41వ వచనం నుంచి ఉంటది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నేను ఒకటి చెప్తున్నా, దేవుడు ఎప్పుడైతే ప్రభువే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు తండ్రికి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడో, ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో దేవుడు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నిందే కాక 12 గంపలు ఎత్తారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఉన్న దగ్గర మరి దేవుడు యేసు ప్రభు వెంబడించినప్పుడు అద్భుత కార్యం చేశాడు. యోహాను సువార్త 14 అధ్యాయం 12, 13 ఇంటికి వెళ్ళి చదవని చెప్తున్నా. అక్కడ లాజరు చనిపోయాడు.
యోహాను సువార్త 11:1-41 వచ్చిన చెల్లిస్తా 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 41 వచ్చిన చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 11:41, 11వ అధ్యాయం 41 వర్షం చదువుతాను. అంతట వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును గాని నీవు నన్ను పంపితమని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పుతున్నా అనేను. ఇక్కడ చూడు, వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు చెప్తున్నాడు, అంతట వారు ఈ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇది ఎవరు చేశారు ప్రార్థన? ఎవరు చేశారు? మన ప్రభువైన ఈ భూలోకములోని ఆ పరలోకం విడిచి, ఆ పరలోకం ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు నడిచి మన కోసము, మన పాపాల నిమిత్తము ఆ కలువరిలో నీ శాపము, నీ దరిద్రత ఆ కలువరిలో రక్తాన్ని కాచి నీ కోసం ప్రాణమే పెట్టాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన? తండ్రి, నా మనవి ఆలకించినందుకు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఆయన. ఈరోజు మన ప్రభు చేసిన విధానము, మనము ఎప్పుడైతే మన ప్రభుని స్తుతిస్తామో, ఎప్పుడైతే గణపరుస్తామో ఆయన్ని, ఆయన గణపరిస్తే, ఆయన స్తుతించినప్పుడు, ఆయన గణపరిస్తే మనల్ని గణపరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్తుతులకి పాత్రుడైన, స్తోత్రానికి హరుడైన ఆయన ఒక్కరే సర్వోన్నతుడైన దేవుడైన ఆయన తప్ప ఆయనకి సాటి ఈ భూలోకంలో ఎవరు లేరు లేరు లేరు. ఆయన సాటి ఆయనే. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప వేరొక్క మార్గం లేదన్నాడు దేవుడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశం అంటే ప్రపంచంలో నంబర్ 1. ఆ దేశంకి ఎవరు సాటి లేరు. దేవుడే రక్షిస్తున్నాడు, దేవుడే కాపాడుతున్నాడు. యెరూషలేము క్షేమము కలుగును గాక. ఎప్పుడైతే ఆయన మనపక్షంగా ఆయన యుద్ధం చేస్తున్నాడు, యేసు ప్రభువే తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజు ఎప్పుడైనా దేవుని స్తుతిస్తున్నామా? ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రార్థనలో స్తుతి లేదు, ఆరాధన లేదు, కృతజ్ఞతాస్తుతులు లేవు. ఈరోజు ప్రభువా నేను బతికి ఉన్నానంటే, ఈరోజు నేను బతికి ఉన్నానంటే నీ కృప ద్వారా నేను జీవిస్తున్నాను ప్రభువా, నీ కృప ద్వారా నేను జీవిస్తున్నాను, నీ కృప ద్వారా నేను బ్రతికి ఉన్నాను ప్రభువా. నా నీతి కాదు, నా క్రియలు కాదయ్యా, నీ కృప ద్వారా నేను బ్రతికున్నాను ప్రభువా. ఈరోజు దేవుడు ఆయుషిస్తున్నాడంటే నీ జీవితం సరి చేసుకోమని దేవుడు ఆయుషిస్తున్నాడు. ఈరోజు ఈ క్షణము దేవుడు సమయం ఇస్తున్నాడంటే నీ జీవితాన్ని సరి చేసుకొని ఆయన రాజ్యంలో అడుగు పెట్టాలని సమయం ఇస్తున్నాడు. సరి చేసుకొని ఆయన రాకల్లో మనము సిద్ధపడి ఉండాలా? మనం సిద్ధంగా ఉన్నామా? ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నామా? దేవుడు సిద్ధంగా లేకపోతే దేవుడు మనకి మరో దినం మనకి సమయం ఇస్తున్నాడు. ఈరోజు ఈ దినము మనం చూసినామంటే మన గొప్పతనం కాదు, మన తెలివితేటలు కాదు, మన నీతి కాదు, దేవుడి ఉచితమైన కృప ద్వారా మనం జీవిస్తున్నాం. దేవుడు స్తుతిస్తున్నా ప్రభా, ఈ దినము నేను చూస్తున్నానంటే నీవిచ్చిన ఆయుష్, నీవిచ్చిన ఆరోగ్యం ప్రభా, మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభువుని మొదటి స్థానం దేవుడికి ప్రభువుని ఇస్తే దేవుడు అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. మొదటి స్థానం ఇవ్వకుండా ఈ మనసు, ఈ హృదయము ఎవరికైనా ఇచ్చావా? పాడు చేస్తారు. ఈ మనసు, ఈ హృదయము ఎవరికైనా మనుషులకి ఇచ్చావా? నీ మైండ్ ఖరాబ్ అవుతుంది. నా ప్రభు తప్ప ఈ దేవుడికి, నా ప్రభుకే మొదటి స్థానము, నా ప్రభు తప్ప నాకు ఎవరూ లేరు. ఎప్పుడైతే ప్రభుకి ఇస్తామో దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయన మనము ప్రభు కోసమే బతకాల. బతుకుతే క్రీస్తు చావైతే లాభం. ఈ లోకము, ఈ లోకాశలు ఒకరోజు గతించిపోతాయి, కానీ దేవుడి చిత్తం ఎవరైతే జరిగిస్తారో నిరంతరం జీవిస్తాము. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం
ఇంటికి చదవండి. నేను ఒకటి చెప్తున్నా, ఆయన చిత్తము మన పట్ల జరగాలంటే ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూనే ఉంటాం, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆయన 24 గంటలు కూడా మనము దేవుని స్తుతిస్తూనే ఉంటాం. ఎందుకు చెప్తున్నానంటే మనము ఆయన స్తుతించినప్పుడు, ఆయన కీర్తించినప్పుడు దేవుని శక్తి మన మీదకి దిగి వస్తుంది. ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నామా? ఉదయం రాత్రంతా కాపాడాడు దేవుడు. మరో దినము దేవుడు ఇస్తున్నాడంటే ఉదయ కాలంలో లేసి ఆయన్ని స్తుతించాలి. ప్రభా, ఈ దినమంతా ఈ రాత్రంతా కాపాడి మరో దినము మాకు అనుగ్రహించే ప్రభా, నేను ఈ దినం నేను చూస్తున్నానంటే అది నీ కృపదోర ప్రభా, నీవు ఇచ్చిన ఆయుష్ను బట్టి, నీవు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా కుటుంబంలో నా తమ్ముడు నా అన్నదమ్ములను రక్షించయ్యా, నా అక్క చెల్లెలు రక్షించయ్యా, నా తల్లిదండ్రులు రక్షించయ్యా. అందుకోసం చేస్తున్నావా? ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు నేను ఒక సినీ యాక్టర్ అవుదామని నేను అనుకున్నా. ఎప్పుడు కూడా దేవుని బైబిల్ పట్టుకొని దేవుని సేవ చేద్దామని ఎప్పుడు కూడా నేను ఊహించలేదు. ఒక సినీ యాక్టర్ అవుదామని నేను అనుకున్నా. కానీ నా దేవుడు మా అమ్మ ప్రార్థన బట్టే ఈ రోజు నేను సువార్త చేయగలుగుతున్నాను. మా అమ్మ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నన్ను పట్టుకొని నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చి మారు మనసు కలిగేశాడు ఆయన. మా అమ్మ ప్రార్థన ద్వారా ఈ రోజు నీ రక్షణలోకి వచ్చాను. ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన నీ పిల్లల మీదకి వెళ్తుంది, నీ ప్రార్థన నీ కుటుంబం మీదకి వెళ్తుంది. దేవుడు కాపుదల ఉంటది. ఈ రోజు బయటకు వెళ్తున్నావు వస్తున్నావు, గ్యారెంటీ ఉందా? ఈ రోజు రోడ్డు దాటిన లోపలికి ఎవరు వచ్చేసుకో, బండోడు వచ్చో స్కూటర్ వచ్చో ఏదో ఒకటి గుర్తు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ప్రాణాల్లో గ్యారెంటీ లేవు. ఉందా? గ్యారెంటీ ఉందా? మన జీవితానికి గ్యారెంటీ ఉందా? ఈ ఫోన్కైనా ఒక రోజు ఒక సంవత్సరం గ్యారెంటీ ఇచ్చాడు, కానీ మన జీవితానికి గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేని జీవితాల కోసము మనం పోరాడుతున్నాం. ఉదయకాలమున నేను 2 చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేసిన ప్రతి దినము ఉదయకాలంలో లేసి ఒక అరగంట సేపు, వీలుంటే ఒక అరగంట సేపు ఆయన్ని ప్రవ్వా మరో నూతన దినం మాకు అనుగ్రహించావు. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల చుట్టూ నీ దేవ దూతలు కాపుదలు దయచే ప్రవ్వా. ఈ రోజు భయంకరమైన దినాలు, ఎటు చూసిన భయంకరం, ఎటు చూసిన అగ్ని ప్రమాదాలు, ఎటు చూసిన భూకంపాలు, ఎటు చూసిన వరదలు, ఎటు చూసినా ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు అర్థమవట్లే. ఆ భయంకరమైన దినాలలో మనం జీవిస్తున్నాం. మనం ప్రార్థన చేసేది ఊరికే వెళ్ళదు. పిల్లలు నేను దేవ దూతల కాపుదలు ఉంటాయి. కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన అగ్ని కంచి కడతాడు. మన కుటుంబాల మీద దేవుడు అగ్ని కంచి కడతాడు. పిల్లల చుట్టూ దేవదూత 24 గంటలు పిల్లలు ఇచ్చారు. ఉదాహరణకి ఒక యుద్ధం చేస్తాను మీకు. చిన్న పిల్లడు అక్కడ నీరు పెట్టడానికి కరెంట్ వాటర్ దాంట్లోని హీటర్ అక్కడ పెట్టేసి వాళ్ళ అమ్మాయేమో కిచెన్ లోనే వంట చేస్తాం. వీడు పడుకున్నాడు, చిన్నోడు పడుకున్నాడు. అట్లా లేగలేదు అనుకున్నారు, బాబు చిన్న బాబు కదా పడుకున్నాడు. అప్పుడే లేసి పడుకున్నాడు అనుకున్నాడు, ఆ కిచెన్ లోనే వంట చేస్తుంది. వంట చేసినప్పుడు ఈ బాబు లేచిపోయాడు, అక్కడికి వెళ్ళి వాటర్ దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాడు. ఏంటైంది? కరెంట్ షాక్ వచ్చి ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకే అర్థం అవట్లే. మనం ప్రార్థన చేస్తున్నాం. పిల్లల మీదకి దేవుడు అనుమతిస్తున్నాడు. దేవదూతలు కాపుదల ఉంటది. కాలేజీకి వెళ్తప్పుడు, స్కూల్కి వెళ్తప్పుడు ప్రతి దినము నేను 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాం. 2 చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి దినము ఒక అరగంట గంట సేపు ప్రార్థనలో ఉండి కుటుంబం కోసము, సంఘం కోసము, దైవ సేవకుల కోసం ప్రార్థన చేయండి. నేను అనేక ప్రాంతాల్లో దేవుని వాక్య పరిచయం చేస్తున్నాం. ప్రార్థన చేయండి. ఎందుకంటే మీ ప్రార్థనే దేవుని శక్తితోనే ఉంటది. ఈ రోజు నేను చెప్తున్నా, ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నామో, దేవుని స్తుతిస్తున్నామో, దేవుడు ఈ వారమంతా దేవుడు కాపాడి మరో పునరుద్ధాన దినాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు నేను చెప్తున్నా, ఇక్కడి నుంచి లేస్తారా లేదా కనీసం ఒక అరగంట అయినా ప్రార్థన చేయండి. ఏదో 2 నిమిషాలు ప్రార్థన కాదు, ఒక అరగంట దేవుని సన్నిధిలో సంపూర్ణంగా నీ హృదయం పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మన ప్రార్థన చేసినప్పుడు, విరిగిన నలిగిన హృదయంతో దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకించి, ఈ రోజు విత్తుతున్నావు విత్తనాలు, ఒకరోజు మహా అభివృద్ధి దేవుడి నీ పక్షంగా, మహాబుద్ధి నిన్ను నిశ్చయంగా దేవుడు దీవిస్తున్నాడు. నువ్వు ఏది అడుగుతున్నావో ఈ రోజు అడుగుతున్నావు, వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఫైనల్ గా నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 14:12 చదువు. నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 14, 12, 13 చదువుదాం.
ఎస్ చాలు నేను చదువుతాను, మీరు ఆలోచించండి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేయను, వాటికంటే మరి గొప్పయు అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇది యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానం. నాకంటే అంటే యేసు ప్రభు నలుగురు లేపాడు, చనిపోయాడు. ఈ రోజు దేవుడు 8 మంది లేపాడు. దేవుడు రోగాలు నువ్వు ప్రార్థన చేస్తుంటే రోగాలు స్వస్థత అయిపోతాయి. నువ్వు దేవుడు ఆయన నామము యందు ప్రార్థన చేసినప్పుడు నాకంటే గొప్ప కార్యాలు నీ ద్వారా చేయిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఇక 13వ వచనం చదువుదాం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకే దానిని చేదును. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఆయన. నువ్వు దేనిని అడుగుతున్నావో అది నిశ్చయంగా నీకు అనుగ్రహించాడు. నిశ్చయంగా 100% పక్కా, అది తిరగలేదు. ఈరోజు మన జీవితాల్లో విశ్వాసముతో మన తండ్రిని మన ప్రభువుని అడుగుతున్నది నిశ్చయంగా నాకంటే గొప్ప కార్యాలు నీ ద్వారా చేశానని యేసు ప్రభు వాగ్దానం చేశాడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? ఈరోజు నువ్వు అప్పులతో ఉన్నావేమో, ఈ అప్పులన్నీ తీర్చేస్తున్నాడు. ఈ నెలలో నీ అప్పులన్నీ తీర్చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావా, ఆ రోగాన్ని డాక్టర్లు అన్నారు ఈ రోగం పోదు, ఎన్ని మందులు వేసుకుని పోరా అన్నారు. కానీ ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన నామము యందు విశ్వాసం ద్వారా నువ్వు అడుగుతున్నావా? ఆయన గాయాల వల్ల సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు దేవుడు. ఈ రోజు ఏది అడుగుతున్నావో నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. నీకు ఏదున్నాయి, ఏ బాధలతో ఉన్నావేమో ఈ రోజు నిశ్చయముగా ఆ రోగాన్ని అప్పులన్నీ తీర్చేస్తున్నాడు. ఆమేన్. నిశ్చయంగా నీకు సొంత ఇల్లు లేదా, నీకు సొంత ఇల్లు కలుగును కాక నీకు అనుగ్రహించాడు దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకసారి గీత రేషన్ కార్డు లేదని అడిగింది. రేషన్ కార్డు వచ్చేస్తుందమ్మా, నిశ్చయంగా వస్తుంది అన్న. వచ్చేసింది. ఆమేన్. వచ్చిందా లేదా? కానీ నేను చెప్తున్నా, మనం ఏది అడుగుతున్నామో నిశ్చయంగా దేవుడు అనుగ్రహిస్తాడమ్మా. నేను ఒకటి చెప్తున్నా, ఆయన అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు అనుగ్రహించాడు. దేవుడు లేట్ చేస్తున్నాడంటే దాని వెనకాతల గొప్ప కార్యాలు నీ పట్ల ప్రణాళిక చేస్తున్నాడు ఆయన. లేట్ అవుతుందంటే నువ్వు దిగులు పడదు. లేట్ అవుతుందంటే డబుల్ బ్లెస్సింగ్. ఆమేన్. లేట్ అవుతుందంటే నీ పట్ల దేవుని ప్రణాళిక డబుల్. అంటే ఈరోజు ఒక బ్లెస్సింగ్ కాదు, లేట్ అవుతుందంటే డబుల్ బ్లెస్సింగే నీకు. ఆమేన్, ఆమేన్. నువ్వు ఆమెన్ అన్నప్పుడు జరుగుతుంది నీ పట్ల దేవుడు కార్యం. ఆమేన్. ఈరోజు హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అత్యుతంగా ఇవ్వగల సర్వ శక్తి గల దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేస్తామా? ఈ రోజు నుంచి ప్రతి దినం మీకు 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి దినము మీ కుటుంబం కోసము, పిల్లల కోసము అరగంట సేపు ఒక టైం పెట్టుకోండి. అరగంట సేపు ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ శక్తితో నింపాల. దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడినప్పుడు దేవుడే నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. అబ్రహాంకి మనం ఎవరి కుమారులము? అబ్రహాము కుమారుడు. మనం అబ్రహాం కుమారుడు కాబట్టి అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము మనం స్వతంత్రించుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకొని, ప్రభువా యేసయ్యానికే స్తోత్రాలు తండ్రి. స్తుతించినప్పుడు గొప్ప కార్యాలు జరిగించే ప్రభువా, స్తుతించినప్పుడు ఎరికో గోడలు కూలిపే ప్రభువా, స్తుతించినప్పుడు యెహోషాపాతున ప్రార్థన చేస్తుండగా తండ్రి యేసయ్య యుద్ధము యెహోవాది. స్తుతించినప్పుడు అద్భుత కార్యాలు జరిగించే ప్రభా, స్తుతించినప్పుడు సంఘం ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు ఊరిపే ప్రభా, బంధకాలను విడుదల కలిగజేసే ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభా. స్తుతించినప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. స్తోత్రమయ్యా, నీకే స్తోత్రాలయ్యా. మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు, నా అప్పులన్నీ తీర్చినందుకు స్తోత్రాలు తండ్రి. నాకు సొంత ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా తండ్రి. కోటి కేసులతో బాధపడుతున్నా ఆ కోటి కేసుల్ని విడుదల దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా పెళ్లి లేకుండా ప్రభా యవనస్తులు తండ్రి పెళ్లిళ్ళ కోసం చేస్తున్నారు తండ్రి. యేసయ్యా ఎన్నో సంవత్సరాలు పెండింగ్ అవుతుంది. ఈ నెలలో గొప్ప కార్యాలు తండ్రి ఘనంగా తండ్రి నువ్వు జతపరుస్తున్నావు తండ్రి. జరిగించినందుకు స్తోత్రాలు తండ్రి. అద్భుత కార్యాలు జరిగించినందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా తండ్రి మా పట్ల నీ దయా సంకల్పం, నీ సంకల్పం అంతా, నీ ఉద్దేశం అంతా నా పట్ల జరిగించబోవా.
స్తోత్రం 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 తండ్రి. సంఘానికి వచ్చిన తండ్రి ప్రభా ప్రతి కుటుంబాన్ని నిశ్చయంగా దీవించయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. రాలేని బిడ్డలు కూడా తండ్రి ప్రభా నీ కృపతో నింపు తండ్రి. ఎందువల్ల రాలేదో తండ్రి ప్రభా నీ తండ్రి రక్షించి కాపాడయ్యా. వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నిశ్చయంగా తండ్రి ఎల్లప్పుడూ నిన్ను తండ్రి నిన్ను కీర్తిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఎల్లప్పుడూ నిన్ను ఆరాధిస్తూ తండ్రి అతి కృప మాకు దయచేయండి. నీ ఆత్మతో నన్ను నింపి నీ ఆత్మతో నన్ను నడిపించి నిశ్చయంగా నాకు సొంత ఇల్లు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నిశ్చయంగా తండ్రి ప్రతి విషయంలో అన్ని విషయాలు నన్ను దీవించినందుకు స్తోత్రాలు తండ్రి. తండ్రి నీ చిత్తమే నీ ఉద్దేశం అంతా నా పట్ల జరిగించినందుకు స్తోత్రాలు తండ్రి. సంఘం అంతా తండ్రి ప్రతి బిడ్డను కూడా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి దీవించి ఆశీర్వదించాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినా దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాస్యము మనకి సకల పరిశుద్ధులకి ముఖ్యంగా దేవుని సంఘానికి దేవుని కృప తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.